అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అయినాడు వాళ్ళు 2 వాళ్ళకి 70,000 కట్టినాము, 2 వాళ్ళకి 70,000 కట్టినాము. ఆఫీసు చేసినాడు. చేసిన తర్వాత బాగుందని ఊరు తోలకపోయినాను. ఊరు తోలకపోయిన తర్వాత నా బిడ్డకు వాంతులు వచ్చినాయి. మళ్ళీ ఒకసారి తోలకొచ్చినాను. ఆ చెట్టు పట్టించుకోలేదు. అప్పుడు మళ్ళీ 3వసారి వచ్చి ఇప్పుడు వారమైంది. ఇప్పుడు కరెక్ట్ వారమైంది. నేను వచ్చాడా వారమైంది. వారం నుండి వాంతులు తగ్గలేదు. మాతర్లు రాత్రినే ఉండరు, ఇత్తనే ఉంటాము, చేత్తనే ఉంటాము. మేమైతే వాంతులు తగ్గలే. నిన్న కూడా నిన్న పగులు నేను రమ్మని రాత్రి మాట్లాడింది. నిన్న పొద్దున మాట్లాడింది. నా బిడ్డ 10:30కి చచ్చిపోయింది. నేనేం చేశాను సార్, నా బిడ్డ చచ్చిపోయింది అంటే కూడా అది యాక్సింగ్ పెట్టినారు. ఆ యాక్సింగ్ ఊతూనే ఉంది. అది ఊతూనే నేను పోయి చూస్తూనే ఉన్నాను. నిమిషాలు చూస్తూనే ఉన్నాను. నేను కూడా తాకలు తిన్నాను ఇట్లాంటివన్నీ చూస్తాను సార్. యాక్షన్ సార్, నా బిడ్డ లేదంటే కూడా వినడం లేదయ్యా బతికింది అంటున్నాడు. మందులు ఇస్తూనే ఉండం, చేస్తూనే ఉండం. రాత్రి 2 గంటలకి చచ్చిపోయింది. సంతకాలు పెట్టంటే పొద్దున పెట్టి తీసుకుపోదాం ఒప్పందం. డబ్బులు అనే ఉన్నాయి కదా సార్, కాగితాలు అన్నీ ఉన్నాయి కదా. ఖర్చు వచ్చింటారు 3 లక్షల దగ్గర వచ్చింటారు. 3 లక్షలు వచ్చింటారు. 3 దాటింటారు. ఇది హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చినటువంటి పేషెంట్లు ప్రాణాలు పోవడం అనేది నిత్యకృత్యంగా అయింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే బండగట్టు గ్రామానికి చెందినటువంటి ఆదిలక్ష్మి అనేటువంటి 40 ఏళ్ల మహిళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇంటికి పంపించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినటువంటి మహిళకి ఇన్స్పెక్షన్ అయ్యి ఇక్కడికి వస్తే దాదాపు వైద్యం పేరుతో నిన్న ఉదయం చనిపోయిందని చెప్పేసి బంధువులు చెప్తా ఉన్నప్పటికీ ఐసీయూలో ఆక్సిజన్ మిషన్ అంటే గుండెకి సంబంధించినటువంటి మిషన్ ఎలాంటి స్పందన లేనప్పటికీ ఉందని చెప్పేసి వైద్య సేవలు చేస్తూ రాత్రి 2 గంటలకు చనిపోయిందని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గం. ఈ ఒక ఆదిలక్ష్మి కాదు, ఈ ఓమ్ని హాస్పిటల్లో గతంలో వెల్దుర్తి మండలానికి చెందినటువంటి హర్షవర్ధన్ నాయుడు అయితేనేమి ఇదే విధంగా చనిపోవడం జరిగింది. దాంతోపాటు శ్రీశకుంతలకు చెందినటువంటి రామచంద్ర కూడా కిడ్నీల్లో రాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వస్తే ఆ కిడ్నీలనే పాడు చేసినటువంటి చరిత్ర ఓమ్ని హాస్పిటల్ డాక్టర్లకి, ఓమ్ని హాస్పిటల్ యాజమాన్యానికి ఉంది. కాబట్టి వైద్యం కోసం వస్తే ప్రజల ప్రాణాలు చేసినటువంటి ఓమ్ని హాస్పిటల్ను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి అఖిల భారత యువజన సమైక్య ఏవైపుగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల ప్రాణాలు, ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కావాలంటే ఇలాంటి వైద్యశాలలను వెంటనే గుర్తింపు రద్దు చేయాలి. ఆదిలక్ష్మికి వైద్య సేవలు చేసినటువంటి డాక్టర్ పట్టాను రద్దు చేయడంతో పాటు అతనిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 40 సంవత్సరాల వయసున్నటువంటి ఆదిలక్ష్మి ఈరోజు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. కాబట్టి వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.